అంశం వచ్చి ఏం చెప్పుకున్నాము అంటే 15 వారాలుగా రక్షించుటకు దేవుని హస్తబలము అని ఇంటా వస్తున్నాం. రక్షించుటకు దేవుని హస్తబలము అని ఇంటా వస్తున్నాం. ఇప్పుడు వచ్చి మనం 16వ అంశం వింటున్నాం. హల్లెలూయా. మీకెవరికైనా గుర్తుంటే ఈ నెలలో, ఈ మాసంలో ఈ సబ్జెక్ట్ విన్నాం. మనం 15 విన్నాం. రక్షించుటకు దేవుని హస్తబలము అనేది విన్నాం. ఒక మాట మీరు ఎవరైనా చెప్పగలరా? కాదు నాన్న, లాస్ట్ 15లో ఆమేన్. మరణము నుంచి విడిపించగలిగిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే మరణము నుంచి విడిపించగలరో వారికి వారిని కన్నీటి ప్రార్థన చేశారు, నన్ను మరణం నుంచి విడిపించమని యాచనలు చెల్లించారు. భక్తులు కలిగి ఉన్నారు. ప్రార్థన, యాచనలు, భయము, భక్తి. ఇది ఎక్కడ కూడా వీళ్ళరా ఈ భయము భక్తి అనేది జోడు. హల్లెలూయా. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము ఉంటేనే భక్తి చేయగలరు. అంచేత ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగింది, మీకు ఎవరికైనా మన లాస్ట్ ఏమి విన్నామో అనేది గుర్తుండాలి. ఇప్పుడు మనం స్కూళ్ళు రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తారా? మనిషికి, పిల్లవాడికి ఫస్ట్ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అయింది? చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ స్కూల్? అమ్మ దగ్గర. ఆడించి మళ్ళీ మనం అక్షర జ్ఞానం కలిగిన ప్లేస్కి వెళ్తాం కదా. కాబట్టి అమ్మ నేర్పించి మన జ్ఞాపకాలలో ఉంటే ఆ ప్రకారం మనం చేస్తాం, ఆ పనిలో కనిపిస్తాం, అన్నీ గుర్తుంటాయి. స్కూల్లో నేర్చుకునే గుర్తుంటాయి, అమ్మ దగ్గర నేర్చుకునే గుర్తుంటాయి, కాలేజీలో నేర్చుకునే గుర్తుంటాయి, సమాజంలో నేర్చుకుని గుర్తుంటాయి, కొన్ని అయినా గుర్తుంటాయి. ఇప్పుడు దేవుడి దగ్గర నేర్చుకుని ఒక్కటి గుర్తుండదు. విషయం ఏంటంటే పిల్లి మీరు గమనించారు లేదో, ఇంట్లో పిల్లికి భయం ఉండదంట. బయట పిల్లి అయితే మన ఇంట్లోకి వస్తే కొంచెం భయంగా అటు ఇటు చూసి, ఎవరు లేకపోతే ఏదైనా తీసుకొని తింటుంది. ఉంటే అటు ఇటు చూసి ఓయ్ అంటాను వెళ్ళిపోతాయి. ఇంట్లో పిల్లికి ఓయన్న భయం ఉండదు, ఉయ్యన్న భయం ఉండదు. అన్ని పాత్రల పైన మోద్ది చూస్తూ ఉంటుంది ఇంట్లో పిల్లి. అట్లాగా కొంతమంది క్రైస్తవులకి దేవుని భయము ఉండదు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడంలో సేవకులు ఉన్నారు, సేవకులలో బిషాపులని పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు. బిషాప్కి అర్హత లేకపోయినా కూడా బిషాప్ అని పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు కూడా బిషాప్ అభిషేకం జరిగింది. నేను ఆ డ్రెస్సే వేసుకోగల. మాతో కూడా బైబిల్ కాలేజ్ చేసిన వాళ్ళు డ్రెస్ వేసుకొని సర్టిఫికేట్ తీసుకున్నారు. నేను మామూలు డ్రెస్ పైనే సర్టిఫికేట్ తీసుకున్నాను. అవన్నీ కాదు కావాల్సింది. బైబిల్లో మనం ఏమింటున్నామో అది దేవుడికి ఇష్టమైంది మనలో నెరవేరాలి.
దేవునికి ఇష్టంగా అంది చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి ఇష్టంగా మనలో నెరవేర్వాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టమైంది ఏందో అది నెరవేరితే అక్కడ నెరవేరబోయే ముందుగా భయము భక్తిని మనం చూస్తాం. హల్లెలూయా. కన్నీటితోనూ యాచనలతోనూ భయభక్తులు కలిగినందువలన అంగీకరించబడినాడు. సపడు కొడదామా, సపడు కొడదామా. హల్లెలూయా. భయము భక్తి, భయము భక్తి. హ్యాండ్స్ లేవు మీకు? చేతులు ఉన్నాయా? చేతులు. భయము భక్తి ప్రతి ఒక్కరికి అవసరం. అది ఇప్పుడు మనకి హోంవర్క్ ఇస్తారు. చెప్పినటువంటి ఆ లెసన్స్ని మళ్ళీ రాసుకోవడానికి హోంవర్క్ ఇచ్చి పంపిస్తారండి. మళ్ళీ వచ్చి ఏం చేస్తాము, పిల్లలు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి నీళ్లు తాగి ఏదో తిని అమ్మ పెడితే తిని మళ్ళీ చక్క మాస్టర్ గారు ఇచ్చింది రాసి చదివేసేది అక్కడ పెట్టేస్తారు. ఇది జ్ఞాపకం కొరకి. ఇప్పుడు మనవాళ్ళు ప్రపంచ దేశాల క్రైస్తవులు ఏం చేశారంటే ప్రార్థనకి వెళ్తారు. పాస్టర్ గారు బోధిస్తుంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని అధ్యాయం రాసి అడబెట్టేసి మళ్ళీ ఆదివారం తీసుకుంటారన్నమాట ఆ పెన్ను ఆ బుక్. రీలరా పౌలు గారు చెప్తున్నారు, సిరాతో రాయబడింది కాకుండా మన మనసులో దేవుడు చెప్పింది జ్ఞాపకాలు పెట్టుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇన్నది ఖచ్చితంగా మన జ్ఞాపకాలలో ఉండాలి. మన జ్ఞాపకాలలో ఖచ్చితంగా అది ఉండాలి. ఆమేన్. చూడండి, అంగీకరించబడింది ఎందువల్ల అనేది మనకు అవసరం. మరోసారి చదువునాను. యేసు క్రీస్తు ప్రభువు ముఖ్యంగా భయం లేని వాళ్ళు ఎవరంటే, భయం లేని వాళ్ళకు చాలామందిని చూడవచ్చు. చర్చికి వెళ్ళే వాళ్ళకి భయం ఉండదు, బైబిల్ చదివే భయం ఉండదు, ప్రార్థనలు చేసే భయం ఉండదు, శరీరంలోనే ఉంటారు. మనం సంఘంలో కనిపిస్తాం, సమాజంలో కనిపిస్తాం. అయితే మనలో నెరవేరుతుంది సమాజంలో కార్యక్రమాల, సంఘములో పరిశుద్ధ దేవుని కార్యక్రమాలు ఏం నెరవేరుతున్నాయనే బాధ్యత మనకు అవసరం. ఇప్పుడు ఆ దైవజనుడు చెప్పారు, సుధాకర్ అన్ని ఎవరికి భయపడ్డాడు. ఎందుకు భయపడాలి? యథార్థంగా ఉండి సేవకులు ఎందుకు భయపడాలి? హల్లెలూయా. నాకు ఈ మధ్య ఫోన్లో ఒక విషయం వస్తే నేను చెప్పాను, నేను మారినానండి, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల్లో నేను కనిపించను అని చెప్పాను. ఎందుకంటే నా వెనక జీవితము వాళ్ళు చూసి ఒక విషయాన్ని నాకు చెప్పారు. నేను వచ్చి ముందుండి మాట్లాడి దాన్ని చేస్తానని. లేదు, నేను మారినాను అని చెప్పాను. నేను చేశాను, మారినాను అని చెప్పాను. అంటే ఈ మార్గం రాకముందు పరిస్థితులు వేరు, ఆ సాక్ష్యం వేరు. హల్లెలూయా. మన రక్షకుడు, మన విమోచకుడు మనల్ని రక్షించి విమోచించాడు. ఇంకంతే, అక్కడ ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా. భయపడాల్సింది ఎప్పుడంటే పాపము చేస్తే భయపడాలి. పాపం అనేది అబద్ధం కావచ్చు, ఇంకొకరి చెట్టు ఆశించడం కావచ్చు, దొరికిపోతానేమని భయపడాలి. ఒక పాట ఉంది, ఒక వాక్యం ఉంది, నిందలెన్ను వచ్చినా డెంతమెంత కుంగినా అని. ఎన్ని నిందలు వచ్చినా కొందరు చెప్తారు, మీరు ఈ పని చేశారు అని పదే అంటే చెయ్యికి పని కూడా చేస్తారంట. అది కరెక్టా? ఎట్టా రాని పేరు వచ్చింది, వాళ్ళ చేలో వంకాయలు తెచ్చావంట కదా నువ్వు అని 4 సార్లు అడిగితే, సరే ఎట్టా రాని పేరు వచ్చింది, పోయి వంకాయలు కోసుకొని వచ్చి అప్పుడేమవుతాడు, దొంగ అయిపోతాడు. వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. మన యథార్థత, మనం చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఈ సేవకు సమర్పించుకున్నప్పటి నుండి దేవునితోనే ఉన్నాం. ఇప్పుడు ఆ దైవ సేవకుడు కాసేపు మాట్లాడినాడు కదా, ఆయన కాలు పైకి పాము ఎక్కింది ఆయన. యేసయ్య రక్తమే జయము అని చెప్తే
కాలుపైనే వెళ్ళిపోయింది. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఈ పాము కాడును తప్పించుకొని వెళితే అప్పుడు ఆయన ఎక్కడో ఒక ఆయన చాలా తిట్టుంటాడు. ఆయన గొలియాత్ అంటుంటాడు, కానీ అందులో ముఖాల భాగమని ఉంటాడు. ఎంత పెట్టుకుని వచ్చి నా వెనక నుంచోని అన్నాడు. నేను వాక్యం చెప్తా ఉన్నా. ఆయన దగ్గర కత్తి ఉన్న విషయం ఏం చూడలేదు. నేను ఈ డైరెక్షన్లో ఉన్నా, ఆయన వెనుకున్నాడు. నా ముందు జనాలు సువార్త విన్నారు. రాత్రి అక్కడ టేబుల్ లేవు, మైకులు లేవు, ఏమీ లేవు. బాగా మంచు కాలం. సువార్త చెప్తా ఉన్నాను. ఒక డ్రై ఏరియాలో రాత్రి వేళ మన తిరుపతి ప్రాంతం కాదు, తిరుపతికి మేము సువార్తకి వెళ్ళిన ప్రాంతానికి 12 కిలోమీటర్లు. తర్వాత వాక్యం అయిపోయి వాక్యం ముగించిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకుంటే ఈయన కూడా నా వెనక నుంచి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అప్పుడు కనిపించింది నాకు ఆ కత్తి ఆడబెట్టి అప్పుడు ఆయన మారినాడు. అంతే అప్పటికి ఆయన వెయిట్స్ వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయన దేవుడిని ఒప్పుకొని దేవుడిని నమ్మి కొంతకాలం నాతో ఉన్నాడు. నేను కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళలేను. నేను ఆయన్ని ప్రోత్సహించుళ్ళు ఎవరు లేక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకసారి కనిపించాడు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాడు. వాళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది, వెయిట్స్ వ్యాధి పోయింది. ఈ కూలీ చేసే పనులు ఆపేసాడు. ఉద్యోగం చేసుకొని లక్షణంగా బ్రతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన నా ముందే రాడికల్స్ ఆయన ఒక ఆయనకి తీసుకెళ్ళి తుపాయి గొంతులు పెట్టాడు. అక్కడ రేణుగుంట తుపాయికి తీసుకెళ్ళి గొంతులు పెట్టాడు. నేను నా పక్కనే ఉన్నా కానీ దాన్ని పోతున్నాడు. నేను సేవకుడు పోతున్నాను. ఏం జరిగింది ఏమో, తుపాయికి తీసుకెళ్ళి గొంతులు పెట్టాడు. గొంతులు అక్కడ పెట్టి తర్వాత ఈయన అన్నాడు, సుధాకర్ అన్న నీకు భయమే లేదా అన్నాడు. పెట్టింది ఆయన గొంతులు కదా అన్నాడు. నీ గొంతులు పెడితే భయం ఉండదా అన్నాడు. సరే గొంతులు పెడితే ఇంకేం భయపడాలా, కాల్ చేస్తావు, చచ్చిపోతావు, అంతే కదా. తర్వాత ఆయన్ని కూడా దేవుడు మార్చాడు. తుపాయికి పట్టుకున్న ఆయన కూడా, కత్తి పట్టుకున్న ఆయన కూడా మార్చాడు. ఆ ప్రాంతపు సేవకులంతా, సుధాకర్ అన్న ఈ చిన్న వయసులో మీరు ఈ ప్రాంతంలో మీరు ఎంత కష్టపడి, అప్పుడు లైట్ పోల్కి చిన్న బుడ్లు అన్నమాట, బుడ్డి బల్బులు ప్రభువుకి సమర్పించుకుంటాం. చావైనా బతికైనా చనిపోతే యేసయ్య దగ్గరికి వెళ్తాం. యేసయ్య చనిపోయాడు కదా, కొట్టబడి గుద్దబడి సిలువకి వేయబడి గాయపరచబడి యేసయ్య దగ్గరికి పరలోకంలో ఉన్నాడు కదా. అదేవిధంగానే సేవకులు కూడా భయభక్తులు కలిగి ఉన్నందువల్ల అంగీకరించబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిలబెడితే, ఆ సేవకు నిలబెడితే ఇంకా సాక్ష్యం చెప్తాడు. మనం వాక్యం వినాలి కదా. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన అంగీకరించబడాలంటే నోట్ చేసుకున్నా, రెఫరెన్స్ చెప్పినాను వాళ్ళకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 7వ వచనం నోట్ చేసుకోండి. మన ప్రార్థన అంగీకరించబడాలంటే ప్రార్థన ఆశ ఉందా? ప్రార్థన చేయాలని ఆశ ఉందా? ప్రార్థన చేయాలని ఆశ ఉంది. ఏమని ప్రార్థన చేయాలి? మనము మన కోసము చేసుకోవడం అవసరమైనా కూడా ప్రజల రక్షణ కొరకు ప్రార్థన ఎక్కువ చేయాలి. నన్ను రక్షించిన ప్రభువా, ఇతరులను కూడా రక్షించండి అనే ప్రార్థన మనకి ఎక్కువ ఉండాలి. నన్ను రక్షించిన దేవుడా, ఇతరులను కూడా రక్షించండి. హల్లెలూయా. దేవుని వాక్యము విన్నప్పుడు మారకపోతే టైం పట్టద్ది. విన్నప్పుడే మనం దేవుడు సమర్పించుకోవాలి. సమర్పించుకున్నటువంటి వారి ప్రార్థన, వారి భయభక్తులు అన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇది మాటల్లో గొప్పతనం కాదు దేవుడు అంగీకరించడానికి. ప్రవర్తనలో గొప్పతనం అవసరం లేదు. ఆర్థిక శక్తిలో ఆనందం లేపు నిద్రపోతున్నాడు. మహంగడుకోపో. హల్లెలూయా. అది నేను చెప్తాను. సాతాను చాలా చాలా ఫాలో అవుతూ ఉంటుంది. సాతాను ఎక్కడో ఉండదు.
ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. బాగుపడతారేమో అని ఏదో ఒక పని పెట్టదు. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే మన దేశము, మన దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి. అదే మెయిన్ కావాల్సిన ప్రార్థన. ఇప్పుడు నా కోసం నేను ప్రార్థన చేసుకున్నంటే మీ కొరకు ప్రార్థన చేయలేము. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను అంటున్నాడు. నా పని ఏముంటుంది? నా పని మీకు సేవ చేసే పని. మీకు సేవ చేసే పని, ఇంకొక వేరే పని ఏముండదు. హల్లెలూయా. నా పోషణ అయితే ఆయన చూసుకుంటాడు, నా ఆరోగ్యం అయితే ఆయన చూసుకుంటాడు. 3 రోజులైంది శరీరం గాయమయ్యి, నాతో ఉన్నవాళ్ళు హాస్పిటల్ వెళ్ళు, ఇంజక్షన్ వేసుకో, అది షుగర్ ఉంది కదా అన్నారు. పాను తీరలేదు. ప్రార్థనలు సరిపోతున్నాయి, నేను చేసే ఫోన్లు ఉన్నాయి, కాల్ రిసీవింగ్ ఉంది, తర్వాత నేను చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి, నేను చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్క క్షణము తీరడం లేదు. నిన్న మధ్యాహ్నం కాసేపాటు తలవాల్చుకుంటూ 2 గంటల 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు వండుకుంటానని వండుకోబోయి 5 నిమిషాలు చాలులే ప్రభు అన్న. 10 నిమిషాలు వండుకుంటానయ్యా అని పండుకోబోయి సరే 5 నిమిషాలు చాలులే అన్న. 5 నిమిషాలు కూడా పండుకోల. జస్ట్ తలవాల్చి మళ్ళీ లేచి చదవాలి కదా. సాయంకాలం ప్రేయర్ ఉంది, పరిశుద్ధాత్మ గురించి సాయంకాలం ప్రేయర్ ఉంది. హల్లెలూయా. ఉత్తుకుడి సేవలో కొద్దిమంది అయినా ఎత్తబడాలి. తిరణాలకు పోయే వాళ్ళంతా పరిశుద్ధులని నమ్మడం పిచ్చితనం. తిరణాలకి కాబట్టి అంగీకరించబడడానికి భయభక్తులు కలిగిన ప్రార్థన గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. తర్వాత ఇంకొక వాక్యం చదువుకుందాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 119:41. యెహోవా నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ నా దగ్గర రానిమ్ము. కనికరించి రక్షించు. హల్లెలూయా. నీ రక్షణ నా దగ్గర రానిమ్ము అని దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు చిన్న పిల్లోడు కాదు. దావీదు గారు ఈయన పిచ్చోడు కాదు. దావీదు గారు కుటుంబపరంగా ఉండి సేవకు వచ్చాడు. ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే నీ కనికరము నా యొద్దకు రానిమ్ము. ఎందుకంటే నేను రక్షణ పొందాలి, నేను రక్షణ పొంది రక్షణలో ఉండాలి. రక్షణలో ఉండడానికి రక్షణని కాపాడుకోవాలి. దావీదు గారి యాచనలు, ప్రార్థనలు, యేసుక్రీస్తు వారి ప్రార్థన వలన ఆయన అంగీకరించబడ్డాడు. అవమానాలు ఫేస్ చేశాడు, నిందలు అవమానాలు ఫేస్ చేశాడు. ఆయన్ని అన్నరా అనే మాటలు అన్నారు. వాడు అన్నారు, ఈడు అన్నారు, ఒరే అన్నారు, వీడు వడ్లవాడు కుమారుడు కదా అన్నారు. అయితే అవన్నీ లెక్క చేసి ఉంటే ఆయన తండ్రిని దేవుడికి అంగీకరించబడి ఉండేవాడు కాదు. హల్లెలూయా. నా సాక్ష్యం మీకు పూర్తిగా అందరికి తెలియదు. అందుకే మేము పాత కాలంలో భయం లేకుండా కాబట్టి సేవలు అసలు భయమే లేదు. ఒకసారి ఈ ప్రాంతానికి వెళితే సాయంత్రం 6 గంటలకి పచ్చికాపాలెం సైడ్ రిటర్న్ అయితే అక్కడ వర్షం స్టార్ట్ అయింది. స్కూటర్ ఇక్కడికి వచ్చేటప్పటికి 11 అయింది. ఒక్కడిని మెరుపులు ఉరుములు ముందే మెరుపుల్లో వచ్చేసామండి. గుండె జల్లు మోవడం కానీ, అదురు జ్వరం రావడం కానీ. హల్లెలూయా. యేసయ్య తోడు ఉంటాం. యేసయ్య మన తోడు ఉంటాడు. హల్లెలూయా. చాలా ఒకసారి దొంగలు దొరుకున్నారు. దొంగలు బండి ఎంటబడ్డారు.
ఆమె వాళ్ళ చేతికి నన్ను పట్టిలే దేవుడు. ఈ వర్షంలో దేవుడు నన్ను ఇబ్బంది పెట్టలా. రోడ్డు పైన నీళ్లు, రోడ్డు పైనే నీళ్లు, పల్లంలో కాదు, రోడ్డు పైనే నీళ్లలోనే ఆ చక్రం ఆ టైరు సగం ములుగుతూ ఉంది రోడ్డు పైన. ఈ పొగులు చెప్పే మాటలు కాదు, మా అనుభవం ఇది. ఆమె ఎన్నిసార్లు అపవాది దెయ్యాలు తిరగబడ్డాయి. యేసయ్య మన తోడుంటే ఏమీ ఎక్కడ ఓటం జరగదు. ఆమె ఇడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఇది నగ్న సత్యం కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, పరిపూర్ణులు కాలేకున్నారు, పరిపూర్ణ జీవితంలోకి రాలేక ఉన్నారు. హల్లెలూయా. అందువల్ల 40 అన్నాడు, అప్పుడు నన్ను నిందించే వానికి నేను ఉత్తరం ఇయ్యగలను. మీరు నన్ను రక్షిస్తే నన్ను నిందించమనికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. ఎవరి మాట? దేవుడా, యెహోవా, నీ మాట నేను నమ్ముకొని ఉన్నాను. మీరు ఎవరైనా చదవండి. ఇప్పుడు నేను చదివిన వాక్యం, అప్పుడు నేను చదివి వినిపించిన వాక్యము కీర్తనల గ్రంథం 119:42 ఇప్పుడు మీకు చదివి వినిపించాను. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఇప్పుడు దేవుడు రక్షించినప్పుడు, దేవుడు ఈయనతో ఉన్నప్పుడు, దేవుడు రక్షకుడని, దేవుడు విమోచకుడని నేను ఉత్తరం ఇయ్యగలను. దేవుడు సజీవుడని నేను ఉత్తరం ఇయ్యగలను. దేవా యెహోవా, నేను ఉత్తరం ఇయ్యడానికి మీరు నన్ను రక్షిస్తే, మీరు రక్షించినట్లయితే నేను ఉత్తరం ఇయ్యగలను. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సజీవుడు. సజీవులే కదా మిమ్మల్ని ప్రార్థించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు. స్తుతి పాతాళంలో కలగదు. ఆమేన్. బ్రతికి ఉన్న వాళ్ళు స్తుతించగలరు, కీర్తించగలరు, ప్రకటించగలరు. బ్రతికి ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా గట్టిగా? రక్షణానందం నీలోనని అందరూ లేచి ఒక కోరస్ పాడుకుందాం. శాశ్వత జీవం నీవేనని, రక్షణానందం నీలోనని, శాశ్వత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంత కాలం. నా యేసయ్యా స్తుతింతును నీ జీవిత కాలం. నా యేసయ్యా ప్రకటింతును నేనున్నంత కాలం. నా యేసయ్యా స్తుతింతును నీ జీవిత కాలం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షకుడు, రక్షించే సమర్థుడు, రక్షించుడుకు దేవుని హస్తబలమై ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఆదరణకర్తవు నీవేనని, జీవ మార్గం నీలోనని. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఆదరణకర్తవు నీవేనని, జీవ మార్గం నీలోనని. నీయందు నా గురి నిలిపి ఉన్నాను, నీ మార్గములో నడుచుచున్నాను. నీ యందు నా గురి నిలిపి ఉన్నాను, నీ మార్గములో నడుచుచున్నాను. ఆనందం నీలోనని, శాశ్వత జీవం నీలోనని, రక్షణానందం నీలోనని,
యేసయ్యా ఆత్మతో నింపితివే అపోస్తలులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా ఆత్మతో నింపితివే పెంతెకొస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే యేసయ్యాతో అభిషేకించితివే నీ ఆత్మతో అభిషేకించితివే రక్షణానందో జీవం నీవేనని రక్షణానంద హరిలోనని సత్యత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా స్తుతింతును నే జీవిత కాలం నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆత్మతో నింపి ఆనంద భాషలు కలిగించినావయ్యా యేసయ్యా కలిగించినావయ్యా ఆత్మతో నింపి ఆనంద భాషలు కలిగించినావయ్యా యేసయ్యా కలిగించినావయ్యా సీయోను శిఖరాన సింహాసనం ఎదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సీయోను శిఖరాన సింహాసనం ఎదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించెదను నీ ఆత్మ ఆరాధించెదను ఆరాధించెదను యేసయ్యా ఆరాధించెదను యేసయ్యా చేతులు పైకెత్తి హ్యాండ్ షేక్ చేసి భయభక్తులు కలిగి ప్రార్థించినాడు యాచనలు చేశాడు అంగీకరించబడ్డాడు భయభక్తులు కలిగి యాచనలు చేసి ప్రార్థించును మన ప్రభువు భయభక్తులు కలిగి యాచనలు చేసి ప్రార్థించును మన ప్రభువు అంగీకరించెను తండ్రి అయిన దేవుడు చదువు అవే భయభక్తులతో ఆరాధన 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 చెయ్యి నీటు నీటు పైకి నీటు షాపు నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆశీర్వాదం 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 ఆమె ఆశీర్వాదం 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 ఆమె స్వస్థత ఆశీర్వాదము స్వస్థత ఆశీర్వాదము సమాధానమే ఆశీర్వాదము సాహసమే ఆశీర్వాదము ఆరాధనే ఆశీర్వాదము సంగమే ఆశీర్వాదము ఆశీర్వాదం ఆశీర్వాదం హల్లెలూయా హల్లెలూయా ఆశీర్వాదం ఆమేన్ యేసయ్య మినిస్ట్రీ ఆశీర్వాదం యేసయ్య మినిస్ట్రీ ఆశీర్వాదం యేసయ్య సావాసం ఆశీర్వాదం ఆశీర్వాదం ఆమేన్ ఆనందం ఆశీర్వాదం ఆమేన్ ఆరోగ్యం ఆశీర్వాదం ఆరాధన ఆశీర్వాదం ఆమేన్ ఆదివారం ఆశీర్వాదం ఆశీర్వాదం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆత్మతో నింపి అభిషేకించు ఆత్మతో నింపి అభిషేకించు ఆత్మతో నింపి అభిషేకించు ఆత్మతో నింపి అభిషేకించు పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం 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 పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకం నింపుదల ఆత్మాభిషేకం నింపుదల ఆత్మ కుమ్మరించు దేవ ఆత్మ
కుమారించి దేవా, ఆత్మ కుమారించి దేవా, ఆత్మ. అడుగు అడుగు, నన్ను అభిషేకించిన అడుగు, నన్ను అభిషేకించిన అడుగు, ఆత్మాభిషేకంతో నింపయ్యాను. అడుగు అడుగు అడుగుమయా నీ హస్తముతో, అడుగుమయా మీ రక్తముతో, కడుగుమయా నీ హస్తముతో, కడుగుమయా నీ హస్తముతో, తాకుమయా నీ హస్తముతో, తాకుమయా నీ రక్తముతో, కడుగుమయా. దోషములు చెప్పు చెప్పు, నా దోషములు నా నేరములు, నా దోషములు యేసయ్యా, నా దోషములు నా నేరములు, నా దోషములు నా నేరములు, కడుగుమయా కడుగుమయా నీ రక్తముతో, కడుగుమయా నీ హస్తముతో, తాకుమయా నీ హస్తముతో, తాకుమయా. నన్ను తాకు ప్రభు అని అడుగు. అందరూ తలపైన చేయి పెట్టుకోండి, తలపైన చేయి పెట్టుకోండి. నన్ను తాకు ప్రభు, తలపైన చేయి పెట్టుకోండి. నన్ను తాకు ప్రభు. రక్షణానందం నీలోనని, సచిత జీవం నీవేనని. రక్షణానంద రక్షకుడు 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 రక్షకుడు. అవే ఆనందం ఆయనలోనే, ఆనందం ఆయనలోనే, ఆరోగ్యము ఆయన గాయాల్లో ఉన్నది, ఆనందము ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల నీడలో ఉన్నది. ఆమేన్. కూర్చుందా? హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి చెప్దామా? ఏం ఆనందం? రక్షణ ఆనందం ఎవరిలో? యేసయ్యలో. రక్షణ ఆనందం యేసయ్యలో, యేసయ్యతోనే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడే 80 కీర్తన గ్రంథంలో 43 చదువుదాం. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. దేవా దేవా, దేవుని పరిశుద్ధులారా వినండి. దావీదు గారి ప్రార్థన. నా నోట నుండి, గమనించాలి గమనించాలి. హలో బ్రదర్స్, నిద్రస్తే నిద్రపోండి. దావీదు గారి ప్రార్థన. నా నోట నుండి నీ సత్యవాక్యము తీసివేయకము. అంటే నేను సత్యమే మాట్లాడతా. ఏం మాట్లాడతా? నేను సత్యమే మాట్లాడతా. మీరు సత్యవంతులు, మీరు సత్యవంతులు గనక, శక్తివంతులు గనక, మీ సత్యములో ఉండి, మీ సత్యములో కనిపిస్తూ, మీ సత్యము నేనే మాట్లాడతాను. దావీదు గారి ప్రార్థన. 43 వర్స్ చదవండి. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నా నోటి నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. మీరు న్యాయవంతులని, మీరు న్యాయం జరిపిస్తారని, మీరు న్యాయాధిపతి అని నేను నమ్మి మీ విధుల పైన ఏం చేశాడంట? నా ఆశ నిలిపి, నా ఆశ నిలిపి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాంఛ కలిగి ఉండాలి? ఎంతమందికి కలిగి ఉండాలి వాంఛ? నేను నీతి మాటలే మాట్లాడతాను, అవి తీసేయవద్దు, తీసేయవద్దు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 119
119లో 85 చదువుదాం. 85. నీ రక్షణ కొరకు నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. దేవా నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేనే నీ వాక్యము మీద ఆ. ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. 82 నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఆయన్నే చూస్తున్నాడంట, దేవుణ్ణే చూస్తున్నాడంట. నా పక్షాన మీ మాట ఎప్పుడు నెరవేరుస్తారు? నా పక్షాన మీ మాట ఎప్పుడు నెరవేరుస్తారు? నీతిమంతుడిగా నన్ను ఎప్పుడు తీరుస్తారు? నేను మీ నీతి వాక్యమని పలుకుతానయ్యా, మీ సత్యవాక్యమని పలుకుతానయ్యా. హల్లెలూయా. ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు గారి విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షించే సమర్థుడు. ఇక వేరే రక్షకుడు లేదు, వేరే విమోచకుడు లేదు, వేరే ఆదరణకర్త లేదు. ఆదరణకర్తవై నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చితివే నా రక్షకుడా. ఆదరణకర్తవై నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చితివే నా రక్షకుడా. నీ మాట పైన ఆశ ఉన్నది యేసయ్యా. నీ మాట పైన ఆశ ఉన్నది యేసయ్యా. రక్షకుడా 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 రక్షకుడా. నీవే నా రక్షణకర్త, నీవే నా విమోచకుడు. నీవే నా రక్షణకర్త, నీవే నా విమోచకుడు. నీ మాట మీద నమ్మకమున్నది నా రక్షకుడని విమోచకుడని, నా రక్షకుడని విమోచకుడని. ఎప్పుడు చెదవో రక్షించుటకు, ఎప్పుడు చెదవో రక్షించుటకు నీ మాట మీదే ఆశ ఉన్నది, ఆశ ఉన్నది, ఆశ ఉన్నది, ఆశ ఉన్నది. గ్లోరీ గ్లోరీ. గట్టిగా గట్టిగా గట్టిగా. ఉంటది కానీ ఇంత బాగా ఉండకూడదు. ఇప్పుడు వేడి నీళ్ళు స్నానానికి పెట్టుకుంటాం అనుకోండి, లిమిట్గా పెట్టుకుంటే స్నానం చేయను అనుకోలేక ఉంటుంది. బాగా కాగాల బాగా పోసుకోవాలని కాస్త ఎక్కువ కాసామంటే ఒళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ ఇలాగ ఇలా ఉద్యమం కొట్టాలి. ఆమేన్. మన ఉద్యమం కలుగు చేసుకొని దేవుడిని ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. అది ఇప్పుడు చూడండి పిల్లరా, ఒకసారి 83లో ఉన్నాడంటే, నేను పొగ తగులుచున్న సిద్ధివలే చదువునా, నేను పొగ తగులుచున్న సిద్ధివలనైతిని అయినను నీ కట్టెలను నేను మరచుటలేదు. నేను అంటే ఇప్పుడు కుండలో నిప్పులేస్తే ఎలా కుండంత వేడైపోద్ది కదా, మీకు ప్రత్యక్షగూడాల్లో మీకు విషయం చెప్తా. ప్రత్యక్షగూడాల్లో యాజకుడు ధూప కలశం తీసుకొని, ధూప కలశం అంటే ఒక కుండలో నిప్పులు పోసి, ఆ కుండకి అప్పుడు పెద్దోళ్ళ కాలంలో చేతకొండ పెడతారు చూసారా, దిష్టి బొమ్మ చేసి ఇటు నిలబెట్టి ఇటు చూపిస్తుంటారే, తలపైన కుండ పెట్టి, ఆ విధంగా ఆ కుండకి తెల్ల సున్నం బొట్లు పెడతారు. ఆ బొమ్మ ఎలా ఉంటుంది? చిన్న బొమ్మలు చూసారంటే కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అటువంటిది ఆ బొమ్మ. అట్లాంటి కుండ, ఆ కుండకి తాడు వేసి, మీరెవరైనా
కవ్వం అంటుంది. మీకు అంత వయసు లేదు, మీకు తెలియకపోవచ్చు. రైతులు సద్ది పోసుకొని కుండలో దానికి చిక్కంలో పెట్టుకొని తీసుకెళ్తారు పొలానికి. అట్లాగే ఒక తాడు మూతికి కట్టి యాజకుడు నడుగు తాడు కట్టుకొని ఆ కుండలో నిప్పులు పోసుకొని పత్తెచ్చ గుడారంలో స్తుతి చెల్లిస్తూ ఉంటాడు యాజకుడు. ధూప కలశం, అది ప్రార్థనా జీవితం. అది మేము ఇక్కడ చేస్తున్నాం రాత్రి పగలు. ఆ పచ్చ గుర్రం ధూప కలశంతో చేసే సేవని ఇక్కడ మేము రాత్రి పగలు చేస్తాం. బ్రాంచీకి వెళ్తే అక్కడ బ్రాంచీలో మందిరంలో ఉంటాం, ఇక్కడికి వస్తే మెయిన్ బ్రాంచ్కి వచ్చి ఇక్కడ మందిరంలో ఉంటాం. హల్లెలూయా. మీకు న్యాయం చేయడానికి నేను రాత్రి అక్కడ ఉండాల్సింది. రాత్రి వచ్చాను. రాత్రికి వచ్చి 20 కిలోమీటర్లు, ఇటు నుంచి 20, అటు నుంచి 20. హల్లెలూయా. సంఘానికి న్యాయం చేయాలి. నేను పోయేటప్పటికి జనాలు వచ్చేసారు. అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం అంటే సత్యము చెప్పడం, సత్యం వినిపించడం. సత్యము చెప్పి సత్యం వినిపిస్తే సత్యం విన్నవాళ్ళు సత్యంలో కనిపిస్తారు, సత్యములో ఉంటారు. ఇప్పుడు ఆ సేవకుడు చెప్పాడు కదా, 666 ముద్రను తప్పించుకోకపోతే నరకం. హల్లెలూయా. పరిశుద్ధులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది వస్తుంది. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధులు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూల్స్ వస్తుంది. 666 ముద్ర వేసుకునే రూల్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఏం చదువు మనం అక్కడ 80. నేను పొగ తగులుచున్న అంటే ఈయన్ని నిందించేవారు, అవమానించేవారు, హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు అనేకులు వెళ్ళే ఉంటిని. తదుపరి అయినను నీ కట్టలను నేను మరచుటలేదు. ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని లోట్లు వచ్చినా, ఈయన అన్నం లేక సేవకు రాలేదు. ఈయన ఆల్రెడీ ఈయన ఒక కుటుంబానికి సంబంధించబడి గొర్రెల కాపరయ్యి కుటుంబంలో పోషణ కలిగినటువంటి ఆయనే. ఎన్ని వచ్చినా నీ కట్టడలు నేను మరవను ఎడవను. నా రక్షకుడు మీరే కాబట్టి, నా విమోచకుడు మీరే కాబట్టి, మీరు నన్ను రక్షించుకు మీ హస్తం సాపి ఉన్నారు కాబట్టి సపోర్ట్ కొడదామా. హల్లెలూయా. ప్రభు పక్షాన ఈయన ఇవన్నీ భరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అన్ని వచ్చినా ఈయన సంఘములో సేవలో ఆయనకిచ్చిన బాధ్యత రాజరికం. హల్లెలూయా. క్రైస్తవ జీవితము రాజరికం, మానవ జీవితము ఆశీర్వాదం. మానవులు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా చెప్పుకుందామా. మనమందరం మనుషులమే కదా. మానవ జీవితం మనకు ఆశీర్వాదం. పరిశుద్ధులారా, దేవుని పోలినటువంటి ప్రతి మనిషి ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. క్రైస్తవ జీవితము ఆశీర్వాదము, రాజరికం. పాపమని అంటనీయకుండా, పాపము జోలికి పోకుండా, దేవునితోని ఈ సత్యములు కనిపించడము రాజరికం. రాజాతి రాజా నా యేసు రాజా, రాజాతి రాజా నా యేసు రాజా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పుషింగ్ ఇచ్చినా కూడా మీరు మీ పుషింగ్ అంటే తెలీదా? ఒక గుర్రం లాంటి బొమ్మకి స్ప్రింగ్ ఒకటి పెట్టి నొక్కుతూ ఉంటే ఎగురుతూ ఉంటుంది. అది గుర్రం లాంటి బొమ్మ ఒకటి పెట్టి దానికి స్ప్రింగ్ పెడతాడు, ఇక బటన్ పెడతాడు. అయ్యన్న తెచ్చేయాలనుకుంటున్నా. ఇలా పెట్టండి
కొట్టదు 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 కొట్టదు. మీ కొట్లు నేను తట్టుకోలేను, మీరు కొడితే నేను తట్టుకోవాల్సిన రక్తం లేనండి. ఇలాగ పెట్టండి, ఇలాగ పెట్టండి, పెట్టండి. నేను చూస్తున్నా, ఇలా పెట్టండి, ఇలా కాదు ఇలాగ పెట్టండి. అలాగే రాజాతి రాజా దించేసినారు. సరే, మీతో నేను తగు వేయలేను, నేను మీతో గెలవలేను. సరే, వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్త, అది గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ చదివించమంటారా? 83 మళ్ళీ చదివిస్తారా? నేను పగ తగులుచున్న సిద్ధవెలినైతిని, అయినను నీ కట్టలు నేను మర్చుట లేదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని కరువులైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా, ఆమేన్, నేను మరవను మరవను మరవను. ఆయన అంత గట్టిగా వాగ్దానం చేస్తాను. ఇప్పుడు మార్కు సువార్త 13 నా నామమును చదవండి. నా నామము నిమిత్తము నా నామము అందరి నిమిత్తము చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. ఆమేన్. హల్లెలూయా. నా ద్వారా మిమ్మల్ని అనేకులు నిందిస్తారు. హల్లెలూయా. అయితే రక్షణ పొందాలంటే, రక్షణ బాప్తిసం మారు మనసుతోనే సరిపోదండి, దాన్ని కాపాడుకోవాలి, అంతమ వరకు కాపాడుకోవాలి. ఇప్పటి వరకు నేను ఎవరిని దూషించలేదు అని మనం చెప్పగలమా? చెప్పలేము, అంత ధైర్యం లేదు. దూషించుంటాం. ఎక్కువ ఎవరిని దూషిస్తాము? స్త్రీలు అయితే భర్తను దూషిస్తారు. ఇటు పోయేటప్పుడు కాలు ఇరిగి పడా, కాలు ఇరిగి పడా, ఏడు ఎప్పుడు పోతావు నువ్వు, ఎప్పుడు పడతారో నువ్వు. శారమ్యేమో యజమాడా అనింది. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఏమంటారు? భర్తను శపిస్తారు. భర్త, ఏ స్త్రీకైనా భర్త అంటే భర్త స్త్రీకి ఆశీర్వాదం. ఏ పురుషుడికైనా భార్య ఉంటే ఆ పురుషుడికి భార్య ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక మనిషిని, ఒక వ్యక్తి దగ్గర మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఈ దావీదులాగా ప్రార్థన చేయాలి. సురేష్ యువరాజు నిన్న ఒక మాట అన్నాడు, నీకు తెలుసా అని. ఇక చెప్పింది నాకు ఏమన్నాడు చెప్పన్నా. అందకపోయినా కూడా ఆయన పవర్ ఎట్టుంటుందో చూద్దామని బ్యాటరీని ఆ క్లిప్ పెట్టి ఇట్లాంటి ఉన్నదా లేదా పవర్ అని చూస్తాం కదా. ఆయన ఏమంటాడని. హల్లెలూయా. ప్రియులరా, నిందలు ఎన్ని వచ్చినా, ఎంతనంత కుంగినా మనము శపించకూడదు. మనం ప్రార్థన చేస్తుంది పాపినా పరిశుద్ధుని పాపం ప్రార్థన చేస్తున్నాం. మనము ఆ ప్రార్థన చేసే నోటితోనే శాప వచ్చును పలికినట్లయితే దావీదుతో సరిపోం, మనం యేసయ్యతో సరిపోం. భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలు చెల్లించినందువలన ఈ ప్రార్థన, ఈ యాచనలు అంగీకరించబడ్డాయి. హల్లెలూయా. చాలామంది స్వార్థం కొరకి సేవ చేస్తారు, స్వార్థం కొరకి ప్రభువుని నమ్ముకుంటారు, స్వార్థపు ప్రార్థనలు చేస్తారు చాలా చోట్ల. అయితే ప్రియులారా, కీడైన, మేలైన, నష్టమైన, లాస్ అయినా నాగట మీద పెట్టిన చెయ్యి వెనుదిరిగి చూడొద్దు అంటాడు వాక్యం. వెనుదిరిగి చూడొద్దు అంటాడు. ప్రాణము పోయేంత వరకు ప్రేమించిన ప్రేమామయుడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి చదివాం, దావీదు గురించి చదివాం. ఇప్పుడు మూడోది ఇక్కడ యేసుక్రీస్తుని గురించి మళ్ళీ చదువుతున్నాం. అయితే ప్రియులరా,
మనముల గురించి చదవాలి. మనల్ని గురించి ఏం చదువుతున్నారు, మనకేం తెలుస్తూ ఉంది, నన్ను గురించి ఏం చదువుతున్నారు అని. ఒక పెద్ద పెద్ద సంఘంలో ఉండే సేవకుడు, ఎక్కువ జనాలు వచ్చే సంఘంలో ఉండే సేవకుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. మెసేజ్ సందర్భంలో ఒక ఇంటికి వెళ్ళాడంట ఆయన. బాగా వినండి, వినాలి, బయట వాళ్ళు వినాలి, మంటల దగ్గర ఉండే వాళ్ళు కూడా వినాలి, బాగా వినండి అన్న. ఇంటికి వెళ్ళాడంట. అప్పుడే ఫోన్ వచ్చిందంట. ఆ ఫోను ఆ ఇంట్లో ఉన్న అమ్మ తీసిందట. వాళ్ళ అమ్మాయి వెనక రూములో ఉందంట. ఆ వాకిలి కట్టనేసిందంట. ఆ ఫోన్లో ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ఫోన్ చేశాడంట. నేనుగా చెప్తుంది. నా రాత్రి ఒక చోట ఒక చనిపోయిన ఒక అబ్బాయి చనిపోతే అక్కడికి వెళ్ళాను. విచారిస్తాము, ఆదరిద్దామని వెళ్ళాను. వాళ్ళేం క్రైస్తవులు కాదు, ఆదరిద్దామని వెళ్ళాను. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, సర్లే ఇక నా జరిగిపోయింది, ఇక నెమ్మదిగా ఉండండి అని నేను ప్రార్థన చేయని వెళ్ళాను. ప్రార్థన చేశానులే. మాట్లాడుతూ వినకూడని మాటలు స్టార్ట్ చేశారు. ఆ మాట్లాడే విషయాలు ఒక సబ్జెక్టుగా ఉన్నాయి. వెంటనే లేసేసాను. మనకు సంబంధం లేని మాటలతో ఆ అబ్బాయి ఎవరిని ప్రేమించాడంటే ఆ విషయాలు ఎత్తారు. నాకు అవసరం అవన్నీ ఆదరించడానికి వెళ్ళాను. ఈయన ఇంటికి వెళ్ళిన ఆయన సరే, ఈమె ఆ అమ్మ చెప్పిందంట వాళ్ళ అమ్మాయిని పిలిచి, ఏమే పాప భలే చెప్తారు వాళ్ళు, మనకు రావు ఆ మాటలే చెప్పి ఆకర్షిస్తారు జనాలు, వాక్యాలు చెప్పలేరు. అయితే ఆ కట్టనిటి తీసి ఫోన్ ఇచ్చి, ఇదిగో మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అటుపోయి మాట్లాడుకో, నేను ఐగతో మాట్లాడతాను. సరే ఆమె చెప్పింది అనుకో, ఈయన సేవకుడు కదా, అవసరమా? ఈ మీటింగ్లో లైవ్లో చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మ, అది పరిశుద్ధాత్మ సహవాసమా, అది పరిశుద్ధాత్మ సంఘమా? ఇన్ని లక్షల మంది వచ్చారు మాకు, ఇలా కొనేసినారా? ఎంతమందిని తీసుకెళ్ళగలము? అసలు మనం పోగలమా? నాకే భయం. అన్ని వదిలిపెట్టి పక్కన ఏడుకొచ్చి నాకే భయం. కష్టపడ్డానయ్యా, ఈ దావీదులాగా అడుగుకున్నాను, కష్టపడ్డానయ్యా, నా కోసం కాదు మీకోసం కష్టపడ్డానయ్యా. ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా నేను మొండిగా కష్టపడ్డానయ్యా. అది ఆ సేవకుడు చెప్పాడు కదా, మొండిగా. ఆయన బాగా గుర్తుపెట్టుకున్నాడు నా మొండేవారం. నేను ప్రేమిస్తే అట్ట ప్రేమిస్తాను, అది ఎవరిని దేశించండి. సత్యం ఎట్టుందో అట్లే చేయాలని తాత్పర్యం. కొంతమంది బంగారం పెట్టుకొని సేవ చేస్తారు. బంగారం వద్దని దేవుడు చెప్పాడు. సరే, దేవుడు వద్దని ఎందుకు అనవసరం? నాకున్నది తీసుకెళ్ళి పారేసాం, ఖర్చు పెట్టేస్తాం. హల్లెలూయా. బంగారం వేసుకొని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, బంగారం నమ్ముకొని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సొంత పలోబల కొరకి, వాళ్ళ మెప్పు కొరకి. వాక్యం ఎలా ఉందో అలాగ ఉంటేనే దేవుడికి అంగీకారమైంది. ఎవరు ప్రార్థన అంగీకరించాడు చెప్పండి? మూలవాక్యం చెప్పండి. అది కూడా గుర్తులేదా? భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాట్లాడుతూనే వచ్చాడు. ఇప్పుడు చదివింది ఆ వాక్యం చదివినిపించినాను. నా నామము నిమిత్తము అందరి చేత, అది కాదు నా అదేంటి హెబ్రీ గ్రంథంలో శరీరధారి అయిన దినములలో, ఇప్పుడు మనమందరం శరీరధారులుగా ఉన్నాం కదా, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోధముతోను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన అంగీకరించబడి మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి గెత్సేమను తోటలో కన్నీళ్లతోను రోదనతోను ఆయన్ని మరణము నుంచి విడిపించగలవానికి ప్రార్థనలో యాచనలు చెల్లించినందువల్ల అంగీకరించబడింది ప్రార్థన.
ఇంగిరి సేవకుని తప్పులు పట్టడానికి చూస్తుంటారు కానీ సేవకుని తప్పులు పట్టడానికి చూస్తారు. సేవకుని తప్పు పట్టడానికి దేవుడు ఉన్నాడు. సేవకుని శిక్షణకు దేవుడు ఉన్నాడు. అదే జరిగింది మిరియాం వాళ్ళ విషయంలో, మోసే మరియం విషయం. హల్లెలూయా. మనం బాగుపడాలి. ఎన్న దానిని మనం ఆశీర్వదకరంగా మార్చుకోవాలి. ఎన్నటువంటి వాక్యాన్ని మనము ఆశీర్వదకరంగా మార్చుకోవాలి. ఇప్పుడు చూడనా, నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశించబడుదురు. లేటుగా వచ్చారు అడిగితేనే ఒప్పుకోవట్లేదు. లేటుగా వచ్చారు అడిగితేనే ఒప్పుకోవట్లేదు. నేను ఒక మోడల్ చూపించి, ఒక పుల్లని సన్నగా ఉన్నప్పుడు, పచ్చిగా ఉన్నప్పుడు ఇలా వంచితే పొంగుద్ది అని మోడల్ చెప్పాను. అది ముదిరిన తర్వాత, ఎండిన తర్వాత వంచితే ఇరిగిపోద్ది. దానికి నొచ్చుకున్నారు మోడల్ చెప్తే. ప్రియులరా, మనం వింటున్న వాక్యమును బట్టి ఇక్కడ అన్నాడు చూడండి, నా నామము నిమిత్తము, దేవుని నామం నిమిత్తం ఉన్నామా మనం? హల్లెలూయా చెప్దామా? అయితే నిందలు వస్తాయి. గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే ఎందుకు దౌడుకున్నాడు? వీడు గుమ్మడికాయ చేసిపోయినాడు. గుమ్మడికాయ చేసిపోతే భుజాలను దౌడుకుంటాడు. తెలుసా విషయం మీకు? గుమ్మడికాయ దొంగ నాలాటాడండి, ఎవడరా గుమ్మడికాయ దొంగ అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మరి మనం మర్చిపోయి గుమ్మడికాయ భుజాన పెట్టుకొని అని తోడుకుంటున్నారంట. గుమ్మడికాయ తీసుకున్నారు, దాన్ని దాచేసుకున్నారు. ఈ యజమానుడు గుమ్మడికాయ దొంగ ఎవడరా, గుమ్మడికాయ తీసుకుంది ఎవడరా మీలంటే, వాళ్ళు ఏం చేశారంటే ఎవడు భుజం వాళ్ళు చూసుకున్నారు. దొరికిపోయారు లేదా? అట్లాంటి వాళ్ళు లేకుండా వాళ్ళ సమాజంలో ప్రార్థన చేసేవాళ్ళు. నిస్వార్థ ప్రార్థన చేస్తే ప్రజలను మనం రక్షించుకుంటాము. హల్లెలూయా. కాబట్టి నా నామం నిమిత్తం మీరు రక్షణ కాపాడుకోవాలి. పొందావు సరే, ఓకే, దాన్ని కాపాడుకున్నావా? అంతకీ నొచ్చుకుంటా ఉంటివి, ఇతరుల అభివృద్ధిని ఇష్టపడకపోతుంటివి. లేఖనాల ప్రకారం ఉన్నావా? అది లేదు. హల్లెలూయా. ముందు పెట్టిన కాలు ఎన్నిసార్లు వెనక్కి తీస్తావు? హల్లెలూయా. యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. అది సంధ్యారాగము చూపట్టుచు చంద్రుని అంత అందము గలదై, సూర్యుని అంత కళలు గలదై. కొంచెం మీకు సెలవు. అంటే ఈమె సూర్యుని అంత కళలు ఎట్లొచ్చింది, చంద్రుని అంత అందం ఎట్లొచ్చిందంటే సహవాసములో, సంగములో, ఉపదేశములో నడిపించబడినందువల్ల ఈమె అందంగా తీర్చబడింది. దీనికి సాక్ష్యము తండ్రి నుండి దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సంఘాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈమె ఈ దావీదుకు వచ్చిన కష్టాలలాగా ఆమె ఓర్చుకునింది. వాక్యం ద్వారా నడిపించబడింది. వాక్యం ద్వారా నడిపించబడింది. ఎవరు నడిపించింది? వాక్యము నడిపించింది. వాక్యంతో నడిచారు, వాక్యం ద్వారా నడిపించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకసారి 7 చదువుదాం. మీరు చదువునానా? మార్కు సువార్త 13 చెప్పే కదా నానా. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినున్నప్పుడు, మీరు వినున్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి. యుద్ధాలు రావాలి కానీ వెంటనే రాదు. జనము మీదకి జనమును, జనం వస్తారు, రాజ్యము మీదకి రాజ్యం వస్తారు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఇవే వేదనలకి ప్రారంభము. అది 7-8 చదివాము మనం. వేదనలకు ప్రారంభము. ఈ వచ్చినప్పుడు రక్షణ కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక సాదృశ్యం చెప్తూ వస్తుంటాను. తామరాకు
నీటిలో ఉంటుంది. అలాగనే తామరాకు నీళ్ళల్లో మునిగిపోదు. అలాగనే తామరాకులాగా ఈ లోకంలో జాగ్రత్తగా ఉంటే కడవరికి రక్షణలో ఉన్నవాళ్ళు అవుతారు. వీరు ఇప్పుడు దేవునితో ఉంటారు, దేవుని రాకడ తర్వాత కూడా దేవునితో ఉంటారు. వీరు చప్పటి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ మనం దేవునితోనే ఉండాలి, అది కోరుతున్నాడు. దావీదు గారిని మనం చూస్తున్నాం, దేవునితోనే ఉన్నాడు. మనము దేవునితోనే ఉంటే దావీదు గారితో సరిపోతాం. మనం యేసుక్రీస్తులాగా ప్రార్థన చేస్తే యేసుక్రీస్తులాగా సరిపోతాం. యేసుక్రీస్తు వారితో కూడా మనం సరిపోతాము. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఈ రాజు ఇట్రా, నేను పంపిస్తాలేరా. ఈ రాజు ఈ నా మనవడు. ఇప్పుడు నా మనవడైనా కూడా నాకంటే హైట్. ఇప్పుడు ఈ హైట్కి నేను సరిపోతానా? నా హైట్కి నేను సరిపోతాడా? అలాగనే కూర్చో ఈ పెద్ద భయం గుండెల్లో తాత ఏమని చెప్తాడని. అలాగనే వాక్యానికి సరిపోవడానికి దావీదు గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రకారమే ఉంటాను మీ దయతో, మీ జాలితో, మీ కరుణతో అనే కదా చదివా మనం. అలాగే నీ వాక్యానికి మనం సరిపోతే ఇక యేసయ్యతో మనం సరిపోయినట్టే. ప్రేమలోను, త్యాగంలోను, ఓర్పులోను, సహనంలోను, అన్నిటిలో మనం యేసయ్యతో సరిపోవాలి. సరిపోయేంత వరకు ఏమండి. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ హోల్ ఉంది చూసారా, ఈ హోల్ ఒకేసారి చేయడు, కమ్మరి ఒకేసారి చేయడు, వడ్రంగి వాళ్ళు ఒకేసారి చేయరు. హోలు చేసి మళ్ళీ దానికి పిస్స ఏం చేస్తారంటే లైట్ లైట్గా తీసుకుంటూ వచ్చి ఆ హోల్లో పెట్టి చూస్తూ ఉంటాడు సరిపోతుందా లేదా, ఇంకా తీయాలన్నా సరిపోతే సరిపోయింది, సరిపోయిందని ఒకేసారి లేపేయడు. తీస్తూ అందులో పెట్టి చూస్తూ ఉంటాడు, ఊళ్ళో పెట్టి చూస్తూ ఉంటాడు. ఎంతవరకు సరిపోద్ది, ఇంకా తీయాలన్నా సరిపోద్దా, తొందరగా చెక్కేవాడు లూజ్ అయిపోద్దా, మళ్ళీ పేడు పెట్టాలి. పేడు పెట్టిన తర్వాత కదిలేమంటే కిర్రు. మీకు చెప్తూ ఉంటాను నేను, సారికి పొరిగింటికి బాగూడదు అని. పొరిగింటికి పాందే ఉండలేరండి, పొరిగింటికి పాందే ఉండలేరు. అప్పుడప్పుడు చెప్తుంటాను నేను, కొమ్మ పైన కొమ్మ కూర్చున్నప్పుడు సౌండ్ రాదు, తొక్కరిగిపోవాలి. తొక్కరిగిపోయి మళ్ళీ దాని లోపల వైట్గా ఉంటుంది, అది కూడా కొద్దిగా అరగాలి. అరుగుడు పడింది, ఎప్పుడు అరుగుతుంటే ఈ గాలికి ఊగి ఇప్పుడు మన సమాజంలో ఉన్నారు కదా, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్తారు. వెళ్ళింది మంచిదే, ఆడేం చెప్పింది గుర్తుండదు, ఇక్కడేం చెప్పింది గుర్తుండదు. ఎందుకు పోతున్నట్టు? యేసయ్య అన్నాడు, మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు పిచ్చోళ్ళారా, అక్కడ మకమకలాడుతున్న రిల్లును చూడటానికి పోయినారు. నేను ఇక్కడుంటే, జీవాధిపతి నేనేడుంటే, రక్షకుడు నేనేడుంటే, విమోచకుడు నేను ఇక్కడ ఉంటే నన్ను వదిలేసి మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు పిచ్చోళ్ళారా అంట. మకమకలాడుతున్న అడవిలో ఏం చూస్తాం, ఎండిపోయిన ముళ్ళు, ఎండిపోయిన ఆకులు చూస్తాం. దూరపు కొండలో నునుపు. నా ముందే జరిగింది. ఇద్దరు సేవకులు కలిసి ఉన్నారు. పాపం వాళ్ళిద్దరు చనిపోయినారు, లేరులే, బాగానే సేవ చేశారు. ఒక ఆయన పాటలు పాడుకుంటే డబ్బులు సంపాదించుకున్నాడు, ఒక ఆయన సత్యం చెబుతూ పేదోడుగా ఉన్నాడు. ఆ సత్యం చెప్పే ఆయనకి ఈయన అప్పు తీర్చాడంట. సేవకుడు అప్పు తీర్చాడంట. ఈ పాటలు పాడుకునే ఆయన కొంచెం డబ్బులు సంపాదించుకున్నాడు. ఈ సత్యం చెప్పాయన నాలాగా మొండితనంగా మొరటగా సత్యం అంటాం ఆయన పేదోడుకున్నాడంట. ఇది డబ్బులు అవసరమయ్యి కొంచెం డబ్బులు కావాలన్నట్టుగా ఉంటే, నీకేం డబ్బులు కావాలన్నా అని చెప్పి ఎవరి దగ్గర తీర్చారు. ఈయన ఇలా తీసిచ్చిన తర్వాత ఇవ్వడం కాస్త లేట్ అయింది. తీసుకున్న ఆయన ఇవ్వడం కాస్త లేట్ అయింది. సరే ఇప్పించిన ఆయన, ఇచ్చిన వాళ్ళు ఇప్పించిన ఆయన అడుగుతున్నారు,
తీసుకున్న వాళ్ళు ఇవ్వలేకున్నారు. ఆ విషయాన్ని ఇప్పించిన ఆయన ఇంకొక ఇద్దరు పాస్టర్లు చెబుతున్నారు, తగ్గు వేసుకున్నారంట. తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తగ్గు వేసుకున్నారంట. సేవకులే మీకు తెలియదు. ఆయన వస్తుడు పోదాం అని అంటారు, ఈయన వస్తుడు పోదాం అంటారు. ఆయన సంగతి మీకు తెలియదు. దూరపు కొండ పెద్దవాళ్ళు చెప్తారు సామెత, దూరపు కొండలు నున్ను పో. యేసుక్రీస్తు అన్నాడు, మీలో ఎవరైనా నా పైన నింద పెట్టండి, నింద మోపండి, నాలో ఏమనంటే మీ ఏళ్ళు పెట్టి చూపించండి అంటున్నాడు. ఎంతమందో ఈరోజు చూపించుకుంటున్నాడు, డబ్బులు ఇప్పించాడు, మళ్ళీ 10 మందిలో పెట్టాడు. వీళ్ళు ఎట్ట పరిశుద్ధులు అవుతారు? 10 మందిలో పెట్టాడు. ఆ ఫోన్ ఏం చేశారు, మే పాప మీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, అటుపోయి మాట్లాడుకోపో. వీళ్ళంతా పరిశుద్ధులు కాదండి, పరిశుద్ధ పడరండి, అలవాటు అయిపోయినారు ఎక్కిరించడానికి అలవాటు అయిపోయినారు. సత్యమును గ్రహించి సత్యమును కనిపిస్తే వీళ్ళు రాబోతున్నటువంటి శిక్షని తప్పించుకుంటారు. తప్పించుకోకపోతే శిక్ష తప్పదు. ఏం తప్పదు? శిక్ష తప్పదు. నోట్ చేసుకున్నారు మీరు? మార్కు సువార్త 13, 7, 8 నోట్ చేసుకుని చదువుకోండి. బాగుపడాలి. ఏదో చిన్నమ్మ కథకొచ్చిపోయినట్టు కాదండి. హల్లెలూయా. నేను హెచ్చులు చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ సంఘానికి పోయేవాళ్ళు, చాలా రోజులు సంఘానికి పోయేవాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. నాకు ఫోన్ చేశారు, మీరు ప్రార్థన చేస్తారంట కదంటే, చేస్తాను, ప్రార్థన చేశాను. వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు, ఇప్పుడు బాగుంది. మరి మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, ఎందుకు బాగలేదు అంటే, ఇప్పుడు బాగుంది అంటారు. ఇప్పుడు బాగుందని చెప్పడం కరెక్ట్ కాదు, మీ ప్రార్థన సరిగా ఉండాలి అని చెప్పాను. మీరు పోయి సంఘం సరికాదని నేను చెప్పలేదు, మీకు ప్రార్థన చేసే సేవకులు సరికాదని నేను చెప్పలేదు, మీ ప్రార్థన సరిగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నా పైన గురిపెట్టి నేను ప్రార్థన చేస్తే బాగోవద్దని. అది కరెక్ట్ కాదు. వాక్యాన్ని నమ్మితే బాగోవద్దు, వాక్యాన్ని నమ్మాలి మనం. ఇప్పుడు 9th చదువుకుందాం. 9th, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మల్ని గూర్చి ఏనండి దేవుని పరిశుద్ధులారా, మిమ్మల్ని గూర్చి అందరూ మోకరించండి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండండి? మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలోనికి కొట్టించి మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబెట్టెదరు. ఆమేన్. నా నిమిత్తం మీరు నిందలు అనుభవించండి. రాజుల మిమ్మల్ని లాక్కెళ్తారు, మీ పైన నింద మాపుతారు, కానీ మీరు నిలబడండి. అప్పుడు మీరు అంతమ వరకు రక్షణ కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఆమేన్. కాపాడుకున్న వాడే రక్షించబడతాడు, అంతమ వరకు సహించిన వాడే రక్షించబడతారు. ఓ నా ప్రియులారా, నా ప్రియమైన నా తల్లిదండ్రులారా, నా ప్రియమైన నా అక్కచెల్లెలారా, నా ప్రియమైన అన్నతమ్ములారా, నా ప్రియమైన నా అవ్వాతాతలారా, ఇంతవరకు సహించావా? అయితే హంతం అప్పుడే రాదు, నీవు ఎత్తబడిన తర్వాత వస్తుంది. నీవు రక్షణలో ఉండి దాంట్లో ఉన్నానా లేదా, ఎంతవరకు ఉన్నాను, ఎంతవరకు పోగొట్టుకున్నాను, మళ్ళీ ఏమైనా సంపాదించుకోవాల్సి ఉన్నదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఇది చాలా చాలా టాప్ విషయం, టాప్ సబ్జెక్ట్. ఇది బాగుపడడానికి. ఇదిగో ఈరోజు మన దేవుడు నా దేవుడు అని నేను చెప్పట్లేదు, మన దేవుడు అని చెప్తున్నా. మన దేవుడు యేసయ్య మనతో మాట్లాడాల్సిన అవసరం ఏమైందంటే, రక్షణ కాపాడుకో నా బిడ్డ, రక్షణ కాపాడుకో. అవమానాలు వస్తే రక్షణ కోల్పోవద్దు, ఎదురు శపించవద్దు, నిందిస్తే తిరిగి శపించవద్దు, అవమానిస్తే తిరిగి మళ్ళీ అవమానించవద్దు. దావీదులాగా ప్రార్థన చేయి, దావీదులాగా ప్రార్థించు, దావీదులాగా నిరీక్షించు.
నేను నీతి కలిగే మాట్లాడతానయ్యా, నీతి వాక్యం నా దగ్గర తీసేయవద్దయ్యా అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రత్నం బ్రదర్ రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని వదిలేయొద్దు దేవుని పరిశుద్ధులారా, ఇన్ని వదిలేయొద్దు. మైకే మనకి హల్లెలూయా. ఇన్ని వదిలేయొద్దు దేవుని పరిశుద్ధులారా. ఇన్న వాక్యాన్ని గుండెల్లో పదిలపరుచుకోండి, రక్షణ కాపాడుకోండి. రక్షించుటకు దేవుని హస్తము సాపివన్నాడు, సకల జనుల పైన సాపివన్నాడు. ఇదిగో నీ పైన సాపివన్నాడు దేవుని బిడ్డ, నీ పైన సాపివన్నాడు ఆయన హస్తం. ఆయనకు తెలియకుండా నువ్వేం మాట్లాడడానికి తెగించవద్దు, నిర్ణయం తీసుకోవద్దు. ఆయనకు తెలియకుండా ఏమన్నా చేయడానికి తలంచవద్దు, ముందుకు వెళ్ళొద్దు. ఆయనకి తెలిసి ఆయన తోడున ఆయనతో కూడా దావీదులాగా ఉండు. ఆ నీతి వాక్యము నాలో ఉంచయ్యా, నా నోట ఉంచయ్యా అని ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా. కృపా కనికరం అంతమవరకి జీవాధిపతి అయిన ప్రభువా, దేవా, ఈ పరిశుద్ధ దినాన ప్రభువా నీ బిడ్డలతో కూడా నాన్న కూడే భాగ్యం ఇచ్చిన వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాన్న కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు గుర్తు చేసుకోండి దేవా, ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించండి. ఇదిగో నాయన దావీదు మహారాజు జీవితాన్ని మా ముందుంచావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, దావీదు మహారాజు నీ మీద ఆధారపడ్డాడు, నీ మీద ప్రభు ఆనుకున్నాడు నాన్న. దేవా, మంచిగా బతికాడు ప్రభువా, మంచిగా గొప్పగా ప్రభువా జీవించాడు ప్రభా. ఇదిగో నాన్న ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను గుర్తు చేసుకో దేవా. మా జీవిత కాలం అంతా ప్రభువా నీ మీద ఆనుకొని భయము భక్తి కలిగే జీవితాన్ని జీవించగలిగినట్లు సహాయాన్ని దయచేయి నాయనా. కృప చూపించండి నాయనా, కనికరించండి. ఇదిగో నాన్న మీ సేవకుడి ద్వారా మీరు మాట్లాడిన మాటల బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవి మా హృదయంలో నింపుకొని ప్రభు లోకంలోకి వెళ్ళుచున్నాం, మీరు తోడు నీడ ఉండండి ప్రభువా. నానా మళ్ళీ మేము తిరిగి నీ సన్నిధి కలుచుకుండేంత వరకు నీ కాపుదల ఉంచండి దేవా. మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాన్న. ఎవరెవరు ఏ బాధ ఏ కష్టంతో వచ్చారో తండ్రి దేవా, నువ్వు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు దేవా. నువ్వు ఉన్న దేవుడు అనుదేవుడు, అందుబట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాన్న. యేసయ్యా దేవా, నీ సన్నిధిలో ప్రభువా కనపడిన ప్రతి బిడ్డ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాన్న మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని తగ్గించి మిమ్మల్ని హెచ్చిస్తూ త్వరలో రానాయన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులు ఆయన సన్నిధి ఆయన తోడు సదాకాలం ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. మీటింగ్స్, పర్ణశాల పండుగలు అనౌన్స్మెంట్ జాగ్రత్తగానండి. పర్ణశాల పండుగలు నెక్స్ట్ మంత్ 22, 23, 24, 25, 26 ఎన్ని రోజులు? 5 డేస్, 5 రోజులు ఈ పండుగలు. హల్లెలూయా. ఫస్ట్ రోజు వచ్చి 22 చిల్డ్రన్స్ డే, పిల్లలకి మీటింగ్. ఆ మీటింగ్ ముందుగా పోటీలు ఉంటాయి. పోటీల రోజు తల్లిదండ్రులు ఫ్యామిలీతో కూడా రావాలి. ఆ రోజు అందరూ కలుసుకోండి. హల్లెలూయా. తర్వాత ఆ మీటింగ్ రోజు కూడా తల్లిదండ్రులు రావాలి. ఆ రోజు పిల్లల పోటీల రోజు భోజనాలు ఉంటాయి, పిల్లల మీటింగ్ రోజు భోజనాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ ప్రార్థన చేయండి. మీటింగ్కి కావాల్సిన వసతులన్నీ మన కుటుంబానికి ఏమేమి అవసరంగా ఉన్నాయో అలాగనే ఈ మీటింగ్లు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ భారంగా బాధ్యతగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తర్వాత ఈ మంత్ 29 మన రాజారావు వచ్చాడు, కీర్తి. ఆ రాజారావు వాళ్ళ పాప కీర్తి వాళ్ళ పాపకి బర్త్డే కదా,
బర్త్డే మీటింగ్ ఉంది. మన వైఎస్ఆర్ కాలనీలో సెంట్రల్ వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ వస్తుంది హౌస్. తప్పకుండా అందరు రావాలి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ 29 ఆదివారం ఈవినింగ్ కదా, ఈవినింగ్. ఒకసారి కొంతమందికి నువ్వు తెలియదు కదా, ఒకసారి లేచి నిలుచుకో. అందరికి వందనాలు చెప్పు. ఎల్లారు వరుసలు అందరు రండి, అందరు రావాలి. సాయంకాలం వచ్చి అందరూ మమ్మల్ని ఆశీర్వదించడం చెప్పు నాన్న. నన్ను, నా బిడ్డని, నా భర్తని, మా ఇంటిని ఆశీర్వదించండి అని చెప్పు. అక్కడే భోజనాలు ఉంటాయి. చెప్పు, మమ్మల్ని ఆశీర్వదించాలి మీరు వచ్చి అని చెప్పు. అందరు పరిశుద్ధులు కదా, ఈ పరిశుద్ధ ఆశీర్వాదాలు నీకు ఉండాలి. ఓకే, కూర్చో. ఎవరు మిస్ కాకూడదు. అందరూ ప్రార్థన చేయండి.